నమస్కారం రైతు మిత్రులారా! ఈరోజు మేమేం చేస్తున్నామో తెలుసా? మన పయనీర్ సీడ్స్ పంట ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన దశ. ఈరోజు మా పొలానికి కొన్ని పోషక పదార్థాలు నేలలో చల్లాం. ప్రస్తుతం పంట పెరుగుతున్న దశలో ఉంది. వేర్లు బలంగా పెరగడానికి, మొక్క రంగు బాగుండడానికి, మంచి పెరుగుదల రావడానికి ఈ పోషకాలు అవసరం. అందుకే ఈరోజు ఈ మందులు కలిపి చల్లాం. ఈరోజు మేము 28, 28 మరియు యూరియా అండ్ స్ప్రింట్ ఈ మూడింటిని కలిపి పొలంలో చల్లుకున్నాము. ఏం చేశామో తెలుసా? ఇప్పుడు ఈ మందులున్నాయి గదా! సంచులు. ఆ సంచులన్నీ ఒక్కొక్కటిగా సీలోపన్ చేసి, ఒక పెద్ద సంచి పరిసి, ఆ సంచిలో పోశాము. మా డ్యాడీ స్ప్రింటు కవర్‌ని కట్ చేస్తున్నాడు ఇందులో పొయడానికి. ఆల్రెడీ మేము యూరియాని 28, 28ని అందులో పోశాము. దాని తర్వాత స్ప్రింటును ఆ మందు పైన పోస్తున్నాము. ఆ తర్వాత ఈ మూడింటిని మంచిగా మిక్సీ చేసుకున్నాము. మిక్సీ చేసి ఒక్కొక్క సంచిలో కొంచెం కొంచెం ఫిల్ చేసుకొని మా పొలం దగ్గర ఒడ్ల పైన పెట్టుకున్నాము. ఇక ఏముందండి, స్టార్ట్. పని స్టార్ట్ అయింది. మందు చల్లడం మొదలుపెట్టాము. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ 28, 28 యూరియా అండ్ స్ప్రింట్ వీటిని ఎందుకు చల్లాలి? దీనివల్ల ఉపయోగం ఏంటసలు? అనే కదా! మాట్లాడుకుందామండి. మాట్లాడుకుందాం. ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. 28, 28 ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఇది పిలికలు బాగా రావడానికి మరియు వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి వేస్తున్నాం. ఇక యూరియా విషయానికొస్తే మొక్క పచ్చగా ఉండడానికి, ఏపుగా పెరగడానికి దీన్ని కలుపుకున్నాము. ఇక స్ప్రింట్ విషయానికొస్తే ఇది పంటకు ఎటువంటి కుళ్ళు, తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు గానీ, కాండం కుళ్ళు గానీ రక్షణ ఇస్తుంది అవి రాకుండా. ఈ మూడింటిని కలిపి పొలంలో సమానంగా చల్లుతున్నాము. నేను ఏమో ఖాళీగా ఉండి వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? నేను చల్లాను. ఇక లాస్ట్ మూమెంట్‌లో మనకు చిన్న వీడియో క్లిప్ కావాలి కాబట్టి ఒడ్డు పైనకెక్కి ఇక మా డ్యాడీని వీడియో తీయడం మొదలుపెట్టాను నేను. మా డ్యాడీ ఇక ఎండింగ్ వచ్చింది ఆల్రెడీ. చల్లడం ఎండింగ్‌కి వచ్చింది. ఇక కంప్లీట్ అయిపోతుంది. మొగనార్ అంటే ఆ మధ్యలో స్పేస్‌లో 2 లైన్‌లు కనిపిస్తున్నాయి గదా! కొంచెం పచ్చగా తక్కువ ఉన్నాయి. వాటికి సెపరేట్‌గా వేయాలి. లైన్, లైన్ తిరుక్కుంటూ. ఇది చాలా కష్టమైన పని. కానీ చెయ్యాలి. ఈ రకం వడ్లను మా ఊర్లో చాలామంది వేశారు. ఇవి గాకుండా ఇంకా చాలా రకాలు గూడా ఉన్నాయి. కానీ మేము ఈ పయనీర్ కంపెనీని చూజ్ చేసుకున్నాము. చూద్దాం ఈ ఇయర్ ఎండ్ అంటే ఈ పొలం ఎండ్ అయ్యే వరకు మనకి ఎంత దిగుబడొస్తుందో దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తది గదా! మనకి సిటీలో ఉండేటోళ్ళు వ్యవసాయం ఈజీ. ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు అనుకుంటారు. కానీ ఆ పని చేస్తున్నప్పుడే దాని వాల్యూ తెలుస్తది. ఈజీగా ఎక్కడనో ఒక రూమ్‌లో కూర్చొని ఇంటికాడ మంచిగా వ్యవసాయం చేసేటోళ్ళు మస్తుగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం గానీ అంత సీన్ లేదమ్మా. వ్యవసాయం చాలా కష్టమైన పని. దీనంత కష్టం ఏది ఉండదు. చెప్పాలంటే అన్ని పనులు కష్టమే. మనిషి పుట్టుకనే కష్టపడ్డానికి గాని
థ్యాంక్ యూ.